హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే కంపల్సరీ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి ఉండాలన్నమాట. అప్పుడే వస్తాయి. ఈ వ్లాగ్ వచ్చి పార్ట్ 2 అండి. పార్ట్ 1 కంటిన్యూ అనమాట ఇది. పార్ట్ 2 వ్లాగ్ ఇది. పార్ట్ 1 ఆల్రెడీ పెట్టేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది పార్ట్ 2 అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుంది ఎంత అని చూపిస్తున్నాను. డైలీ నా రొటీన్ అండి. ఇంకా ఈరోజు పిల్లలకి నా డ్రాపింగ్ అది లేదనమాట. లేకపోతే నేనే డ్రాప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి వర్క్ చేసుకోవాలి ఉంటుంది. అంటే ఈరోజు వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు కాబట్టి కొంచెం నాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం సేవ్ అయినట్టే. అదే తీస్తున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ అంతా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు ఉన్నాయండి. అంటే వంట చేసిన గిన్నెలు, అలాగే పిల్లలు టిఫిన్ చేశారు కదా ఆ ప్లేట్స్, అవి క్లీన్ చేస్తున్నాను అనమాట. మనకు ఎంత నీట్గా ఉంటే అంత ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది ఇంట్లో. ఎక్కడ ఏదో ఒకరోజు బద్ధకం వస్తుంది చూడండి, ఆ రోజు ఏంట ఇలా ఉందా అనిపిస్తుంది. మొత్తం పని అయిపోయి ఇల్లు నీట్గా ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది కదా మనసుకు కూడా. అందుకే మంచిగా అన్నీ క్లీన్ చేసుకొని ఇది చేసుకున్న తర్వాత తినేయొచ్చని నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అంతా పని అయితే కానీ నేను తినలేను అనమాట. అది ఏ టైం అన్నా అవని, 12 అన్నా అవనియండి, 1 అయినా అవనియండి, 11 అయినా, అది ఈ టైం అంటూ ఉండదు. ఏ టైంకి అయితే ఆ టైంకి తినేస్తాను. ఇక్కడ అన్నీ కడిగిన గిన్నెలు ఉన్నాయి కదండి, అవన్నీ పైన సర్దుతున్నాను అనమాట. ఎక్కడెక్కడ పెట్టేసి గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెం నీట్గా పెట్టుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా. అదే ఇక్కడ చేస్తున్నాను, నీట్గా కొంచెం అన్నీ సర్దుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా పని ఉంటుందండి. తెలియకుండా కూడా చాలా పనులు వస్తాయి మనకి. ఇక్కడ ఇల్లు తడిగుడ్డ ఎడుతున్నాను అనమాట. ఆల్రెడీ ఒకసారి పెట్టేశాను నేను, ఇది సెకండ్ టైము. పిల్లలు ఉన్నప్పుడు ఎలాగైనా కొంచెం పాడు చేస్తారు కదా, అన్నం తినేటప్పుడు కానీ కొంచెం వంపడం అలా జరుగుతుంది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం పెడుతున్నాను. ఇక్కడ ఇల్లు ఆల్రెడీ ఫస్ట్ మొత్తం పెట్టేశాను, ఇల్లు మొత్తం. మళ్ళీ సెకండ్ టైం పెడుతున్నాను అనమాట మొత్తం. ఇక్కడ ఇల్లంతా నీట్గా ఉంటే కానీ హాయిగా ఉండదండి మనకి. అందుకే ఇక్కడ ఇల్లు తడిగొడ్డ అంటే ఎయిర్ ఫాల్ మాత్రం పిల్లలకి బాగా ఊడుతుందండి. హెయిర్ ఎక్కడ చూసినా హెయిరే ఉంటుంది. కొంచెం ఎవరికైనా తెలిస్తే కొంచెం టిప్స్ చెప్పండి, హెయిర్కి ఏం వాడితే జుట్టు ఊడకుండా ఉంటుందో దాని గురించి. ఎందుకంటే నాది కానీ పాపది రీసెంట్గా ఊడిపోతుందండి. పాపం తంది కూడా ఎక్కువ ఊడిపోతుంది. ఇక్కడ అంతా తడిగుడ్డ పెట్టిన తర్వాత ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను. బట్టలు ఆల్రెడీ అన్నీ రివర్స్ చేసి ఉంచాను అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ వేస్తున్నాను. వాషింగ్ మిషన్ లేకపోతే మనకి రెస్ట్ తీసుకునే 1 అవర్ కూడా టైం సరిపోదండి. అంత బిజీగా ఇంకా 1 అవర్ కూడా మనకు ఉండదన్నమాట. ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత గుమ్మం పూజిస్తున్నానండి. ఇది శుక్రవారం వ్లాగ్ కదా, కంపల్సరీ దీపం పెట్టి ధూపం వేయాలి. ఇక్కడ పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం మనకు కూడా వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, కొంచెం దీపం పెట్టేటప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాతే పెడతాను నేను మ్యాక్సిమం ఫ్రైడే అలాగా. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం హడావుడిగా ఉంటుంది, వాళ్ళకి క్యారేజీల టైము, డ్యూటీ టైం అవుతూ ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఇన్ కేస్ అప్పుడు దీపం పెట్టాలని చూసినా పెట్టేస్తాం ఫాస్ట్గా, అంత ప్రశాంతంగా పెట్టలేమన్నమాట. అందుకనేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఎడతాను నేనైతే. ఇక్కడ గుమ్మానికి ముగ్గెట్టేసాను. ఇక్కడ పసుపు రాసి ముగ్గు పెడితే అంత అందంగా ఉందో చూడండి. ఎంత పెయింట్స్తో మనము ముగ్గులు వేసినా అంత అందంగా ఉండదు. నాకెందుకు ఇలాగే పెట్టాలనిపిస్తుంది.
ఇక్కడ ముగ్గు కొంచెం కింద కూడా పెట్టేస్తున్నాను, గుమ్మానికి దీపం పెడతాం కాబట్టి. ఇక్కడికి వైజాగ్ వచ్చిన తర్వాత నేను కొంచెం కొంచెం ఇక్కడ పద్ధతులు అలవాటు చేసుకున్నాను. ఫస్ట్ వినంగానే ఏంటి ఇలా ఉంటుందా, అలా ఉంటాయా అనిపించేది. అంటే మనం అంతా పల్లెటూరులో పుట్టి పెరిగింది కాబట్టి మనకు అంతగా తెలిసేది కాదు. ఇక్కడ వచ్చినాక అందరినీ చూసి నేర్చుకున్నవి కొన్ని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముగ్గు అన్నీ పెట్టేస్తున్నాను. అలాగే ముగ్గుకి కొంచెం పసుపు కుంకుమ. ఇక్కడ దీపం పెట్టేశానండి. దీపం పెట్టిన తర్వాతే ధూపం వేస్తున్నాను. దేవుడి దగ్గర వేసిన తర్వాత ఇల్లు మొత్తం వేస్తాను అన్నమాట. ఇల్లంతా వేసేస్తున్నాను. ఇల్లంతా ఆ రోజు ధూపం వేసిన రోజు కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఎవ్రీడే దీపం పెట్టుకుంటాం కానీ కొంచెం ఫ్రైడే ప్రత్యేకతగా ఉంటుంది, ఫ్రైడే అండ్ సాటర్డే. చూడండి, అయిపోయింది నా దీపం, పెట్టేశానమాట. చూస్తుంటేనే ఎంత బాగుందో కదా, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ దీపం పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. మాట్లాడదామని ట్రై చేశాను కానీ అక్కడ బయట నుంచి సౌండ్స్ వస్తుంటే మాట్లాడలేదన్నమాట. ఇక్కడ టైం వచ్చి 11 అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ చేయాలి, ఆకలేస్తుంది. ఈరోజు టిఫిన్ వచ్చి ఇడ్లీ, నల్లకారం అండ్ చట్నీ. నల్లకారం ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే దీని ముందు బ్లాగ్ కూడా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.